ఇదండి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గించాలి. ఎందుకంటే ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూడగలిగిన కెపాసిటీ ఉన్న పిల్లలని మనం అనవసరంగా మన దాంట్లోకి లాగి ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి చూసినట్టే చూస్తున్నాము. తల్లిదండ్రులకు అవగాహన లేకనా, లేకపోతే నిజానికి చదువు లేకపోవటం వల్లనా, ఎందుకు అవుతున్నది మేడం? అంటే తల్లిదండ్రులు అయితే ఆ స్టేజ్ దాటి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని అంటే లోపం ఎక్కడ ఉందంటే తల్లిదండ్రులు కూడా సరే వాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏ ఫ్యామిలీలోనైనా ఉంటున్నాయమ్మా, చిన్న చిత్తక ఏదో ఒకటి ఉంటాయి కామన్. కొందరు అడ్జస్ట్ అవుతూ వస్తారు, కొందరు కాలేరు, కొందరు విడిగా ఉంటారు. ఇది వాళ్ళ పర్సెప్షన్ అంతే. ఆ పర్సెప్షన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని మేము ఇదంతా చేసి దాటుకొని వచ్చాం కదా, రేపు నా పిల్లకి ఇది రావద్దు అంటే రావద్దు అంటే అసలు ఆ ప్రాబ్లం రాకముందే నువ్వు క్రియేట్ చేస్తున్నావే. అది చేయటానికి ఏంటంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఎప్పుడు. కానీ మనం ఈరోజు మేము ఇన్ని కోట్లు పెట్టి అంటే ఇన్ని లక్షలు, ఇప్పుడైతే పెళ్ళికి మేము ఉంటున్నాం 60 lakhs 70 lakhs 1 crore పెట్టాను ప్రీ వెడ్డింగ్ షూట్స్ అటండి. అవన్నీ నా దగ్గరకు వచ్చి చెప్తుంటుంటే అమ్మో ఎంత ఖర్చు పెట్టావు నాన్న నువ్వు అని అంటుంది. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇన్నిటి మీద ఖర్చు పెడుతున్నారు కదమ్మా, ఒక్క కౌన్సిలింగ్ తీసుకోండి మీరు పెళ్లి కంటే ముందు. మొదలు మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి, కంపాటబిలిటీ ఉందా లేదా, నీ స్టేటస్ నా స్టేటస్ అని పెట్టుకోకుండా మీరు ఎక్కడ ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే మనం ఇంత ఖర్చులు పెట్టి ఢమఢమా నేను ఇంత ఖర్చు చేసి వీళ్ళకి ఇన్ని గిఫ్ట్లు ఇచ్చాను, ఇన్ని గిఫ్ట్లు వీళ్ళకి ఇచ్చాను కాకుండా అమ్మ రేపు నెక్స్ట్ లైఫ్ మీరు లీడ్ చేయాలి. ఆ లీడ్ చేయటానికి మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన. మీరు పెళ్లి కాగానే పిల్లల్ని కనకండి వెంటనే, ముందు మిమ్మల్ని మీరెవరు అర్థం చేసుకోండి. ఎంత సమయం ఇవ్వాలంటారు మేడం? అట్లీస్ట్ 1 or 2 years. ఓకే. అది తర్వాత పెళ్ళికి మీరు ఆ ఎంగేజ్మెంట్లు అని చేస్తున్నారు కదమ్మా, ఇప్పుడు ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయిపోయింది వాటి. ఆ ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత కూడా ఒక 1 year టైం ఇవ్వండి. అట్లీస్ట్ 1 year ఇవ్వండి. ఎందుకు అని అంటే మళ్ళీ మీకు పెళ్లి కాగానే 3వ నాడే మళ్ళీ వస్తున్నారు కదా, దానికంటే ఇది బెస్ట్. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్కి ఒక రకంగా నటిస్తారు, ఎంగేజ్మెంట్ తర్వాత ఒక 6 months అన్న కనీసం 1 year కాకపోతే 6 months అన్న గ్యాప్ ఇవ్వండి, మినిమం 6 months మినిమం ఇవ్వండి. ఇచ్చి ఎందుకంటే 1 నెల నటిస్తారు, 2 నెలలు నటిస్తారు, 3 నెలలు 6 నెలలు నటించలేడు కదా, అది మనకు తెలిసిపోతుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ నటన అనేది కొంతకాలమే కొద్ది రోజులే మెయింటైన్ చేయగలుగుతారు, దాన్ని లైఫ్ లాంగ్ నటించలేరు. కనుక ఇది సినిమా కాదు. మనం ఇంత ఖర్చులు పెట్టి చేసుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకోండి. మీరేంటి, మీరు ఎలా ఉండాలి, రేపు లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేయాలి. మనం ఒక 2 పార్టీలు మంచిగా సంబంధం కుదిరింది మేడం, అబ్బాయికి అమ్మాయికి సెట్ అవుతుందా లేదా అనే గందరగోళం వాళ్ళల్లో కంటే ఎక్కువ పేరెంట్స్ లో ఉంటది. సో ఇక్కడికి వస్తే ఇద్దరికి కుదురుతుందా లేదా అన్న విషయం కూడా మనం చెప్పగలమా అంటే మేడం, కంపాటబిలిటీ ఉందా లేదా అంటే సరే ఈయన బిహేవియర్ ఎలా ఉంది, ఈ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, ఈ బిహేవియర్ను ఇద్దరు కలిసి అండర్స్టాండ్ చేసుకోగలుగుతారా లేదా, కంపాటబిలిటీ వరకు. అంతేకాని మనం ఏం జ్యోతిష్యులం కాదు, ఆ జ్యోతిష్యులు చెప్పేది కూడా నిజం కాదమ్మా. ఏది కానీ ఇది లైఫ్ ప్రాక్టికల్ గానే. ఈ మధ్య కాలంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో 30 ఏళ్ళు దాటే వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు సెటిల్మెంట్ ఫస్ట్ అనే దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సెటిల్మెంట్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. జాబ్ స్కేల్ ఉండాలి, మనం ఫారెన్ టూర్లు వెళ్ళగలగాలి, అది ఆలోచించటం అంతే. ఎందుకంటే అంత హైఫైగా ఆలోచించటం కొంచెం స్టార్టింగ్ లో తప్పని నా ఉద్దేశం. ఎందుకనంటే అమ్మ మనం ఒక కుటుంబ వ్యవస్థ మనది భారతదేశంలో, మనదంతా వ్యవసాయదారుల కుటుంబాలే. మన దగ్గర ఒక్కళ్ళు బాగుపడితే ఇంకోడని కూడా మన ఫ్యామిలీని తల్లిదండ్రులను చూడటము, తర్వాత వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, హెల్త్ ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఇవన్నీ చూసుకున్నాక మీరు నిజంగానే మీరు అంటే చూసుకుంటూ మీరు మీ ఆనందం కూడా చూసుకోండి, బాగుంటుంది. అట్లయితే తల్లిదండ్రులను పెళ్లి కాగానే వాళ్ళని వదిలేస్తాను, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో నేను ఉండను, అత్తమ్మమ్మతో నేను ఉండను, ఇలాంటి బిహేవియర్, ఆ బిహేవియర్ అనేది మనకు
వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎంత డబ్బులు సంపాదించినా ఏం సంపాదించినా అమ్మ ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం, మనసులో నుంచి కలిగే ఆనందం అనేది మనకి ఫ్యామిలీ అనేది మొత్తం ఉంటేనే వస్తుంది. ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానీ ఎలా ఉన్నా కూడా మనకు మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరినీ మనం కనీసం పండగలకు వాటికి ఇప్పటికీ నాకు కొంతమంది యుఎస్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. మేడం మేము ప్రతి సంక్రాంతికి వస్తాం మేడం మేము. అవును నాన్న, రావాలి నాన్న, ఎందుకంటే ఇది మన వ్యవస్థ. మన వ్యవస్థను మనం అందులోనే ఉంటాం కదా. అందరు ఉంటేనే మనం బాగుంటాం, అందరు బాగుంటేనే మనం బాగుంటాం. మీ అనుభవం ప్రకారం మీరు చెప్పండి, పెళ్లికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు ఎన్నో కేసులు చూసారు అమ్మ. ఈ 25 to 30 అన్నారు కదా, మీరు చెప్పిన ఏజ్లు కరెక్టే. కాకపోతే దీనికి కూడా ముందు, ఎందుకంటే ఎంత హైఫైగా ఆలోచించకండి. ఇది లైఫ్, రియల్ లైఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మీ సినిమా లైఫ్ కదా. ఇప్పుడు ఏదో పనికిరాని సోప్స్ అన్నీ టీవీ సీరియల్స్ చూస్తారండి. అవి చూసి నాకు కాఫీ ఇవ్వలేదని ఒకడంటాడు, నాకు సరిగ్గా పెట్టలేదని, నా చీరలు బాగాలేవని, ఇలాంటివి వస్తున్నాయి. ఆ సోప్స్ అన్నీ చూసి వాటిల్లో మీరు నిమగ్నమయ్యి వాటిని లైఫ్ అనుకోకండి. మీ లైఫ్ డిఫరెంట్. మీరుగా బతకండి, మీరుగా ఎదగండి. అది పిల్లలు ఉన్న దగ్గర ఇంకా బాగా ఆలోచించాలి మనకి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమమ్మా. ఇవాళ రేపు విడిపోతే అసలు ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమందిని మనం అనాథలుగా ఎన్ని రకాలుగా క్రైమ్స్లలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. జూనైల్ జస్టిస్లో మీరు చూసారో లేదో, మేము చూస్తుంటుంటాం కోర్టు అక్కడికి వెళ్ళి. ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉంటారు వాళ్ళకి ఎవరూ తెలియదు, ఏ రిలేషను లేదు వాళ్ళకి, ఎవరు అన్నది ఏమీ లేకుండా బతుకుతారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న మీ లైఫ్లలో రానియకండి. పిల్లల్ని పిల్లలుగా చూడండి, వాళ్ళ టైం ఇవ్వండి. మీ కొట్లాటలు ఏమున్నా మీ బెడ్రూమ్లో మాట్లాడుకొని అక్కడే సాల్వ్ చేసుకోండి. కాలేదనుకోండి ఒక మధ్యవర్తి దగ్గరికి రండి. ముందు అసలు మాట్లాడుకోవద్దు, పెద్దల దాకా తీసుకువెళ్ళద్దు. మేడం, లాస్ట్ క్వశ్చన్ కొద్దాము. చెప్పమ్మా. ఇన్నేళ్ల అనుభవం, ఇన్ని కేసులు ఓపికగా వినడమే మీడియేటర్ ప్రధాన లక్షణం. సో ఇంత ఓపికగా విని ఎన్నో రకాల కేసులు, మీ మైండ్ ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది? మీ లైఫ్ స్టైల్లో మీరు ఎట్లా మంచిగా నిద్రపోతున్నారు? మీ లైఫ్ స్టైల్లో ఒక రోజు, ఒక డేని తీసుకుంటే మీకు టపి మన నిద్రపోగానే పడుతుందా మేడం? అంటే కేసులు విని ఉంటారు. పట్టదమ్మా. ఎందుకు పట్టదు అని అంటే, అరే ఈ ప్రాబ్లం తోటి వచ్చారు కదా వీళ్ళు అది సాల్వ్ చేయాలి. చేశాక నాకు తృప్తి అనిపిస్తుంది. అది అట్లా ఉంటుంది. నేను అందుకే నైట్ 2 o'clock వరకు కూడా నేను ఫోన్ కాల్స్ బయట వాళ్ళు చేసేవి మాట్లాడతాను. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. ఎక్కువ ఫోన్లోనే అవుతుంటా మేడం? అది ఫోన్లో వాళ్ళు బయట స్టేట్స్ వాళ్ళు. ఇక్కడి వాళ్ళైతే మామూలుగా టైం తీసుకుంటారు, వచ్చి కలుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ మీడియేషన్ ఒక్కొక్కళ్ళతోటి మాట్లాడటానికి కూడా నాకు అట్లా 1 hour 2 hours అట్లా కాకుండా కొంచెం ఒక సెషన్ ఎక్కువగానే పడుతుంది. 1 or 2 sessions పడుతుంది. ఎందుకంటే అది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండి. ఇదేదన్నా ప్రాపర్టీ కాదు, ఇదేదో నా కాగితం నీకు ఇస్తున్నాను నువ్వు తీసుకెళ్ళిపో అనటానికి కాదు కదా. అది అందుకోసం దానికి ఓపిక మనం చేయగలిగినంత చేయాలి. అది నా ఉద్దేశం. మీడియేషన్లతోటి మనం కోర్టుల్లో ఉన్న కేసులన్నిటినీ కూడా ఇప్పుడు రీసెంట్గా మొన్న 3 days కింద సుప్రీంకోర్టు మీడియేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. మీడియేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని కోర్టుల్లో ఉన్న అన్ని రకాల కేసులు కూడా మీడియేషన్కి వెళ్ళమంటుంది. అందరూ కూడా మీడియేషన్ ఉపయోగించుకొని అందరూ లైఫ్లలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నదే నా ఈ మీడియేషన్ ఉద్దేశం. ఉద్దేశం ఓకే మేడం. మీరు ఫైనల్గా అంటే ఈ పాత్రలో నడవబట్టి ఇందులోనే సీరియస్గా మీరు జాబ్ చేస్తూ 30 ఏళ్ళ అనుభవం కదా. సో ఫ్యూచర్లో ఒక ఫైనల్ గోల్ అంటే జ్యోతిరావు మేడంకి ఏంటి? నాకు మీడియేషన్లో నాకు అందరూ హ్యాపీగా ఉండటమే. మీడియేషన్స్ చేసుకొని, ఎందుకంటే ఈ రిజల్ట్స్ కనిపించాలి. కోర్టులలో ఎందుకమ్మా దొరుకుతుంది న్యాయం, కానీ చాలా లేట్ అవుతుంది. నేను ఒక మాట విన్నా, మీరు న్యాయం అంటే గుర్తొచ్చింది. కోర్టులో గెలిచిన పార్టీ ఏమో కోర్టు ఆవరణలో ఏడుస్తాడంట, ఓడినవాడు కోర్టు ఆవరణలో ఏడుస్తాడు, గెలిచిన వాడు బయటికి వెళ్ళి ఏడుస్తాడు. ఎటొచ్చినా ఏడుపైతే తప్పదు. సమయం వృధా, ధనం వృధా. నిజానికి అన్నిటికంటే మెంటల్ పీస్ అనేది ఉండదు కోర్టుల చుట్టూ తిరగటం వల్ల. కోర్టులలో మనకి ఇన్ని కేసులు పేరుకుపోవటానికి కూడా ఒక రీజన్ ఏంటంటే మనకు సరి అయిన జడ్జెస్ లేకపోవడం. జడ్జెస్ అంటే మనకు రిక్రూట్మెంట్లు తక్కువ ఉండటం, స్టాఫ్ తక్కువ ఉండటం.
అందుకనే ఒక్కొక్కరి వాయిదాలు ముందు ఎక్కువ మాకు ఇట్లా అవుతున్నాయి. వస్తుంటుంటాయి, ముందు వస్తుంటాయి ఎల్లో కథలతో కూడా అట్లా అది. కనుక థ్యాంక్ యూ సో అది మచ్ మేడం, థ్యాంక్ ఈరోజు యూ మేడం. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినారు. వ్యూవర్స్కి ఒకటి ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, జన్మ జన్మలు నడిచి ఉమ్, కలిసి ఉండాల్సిన వాళ్ళు 3 ముచ్చట చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో. ఉమ్, మీడియేషన్ ద్వారా మాత్రం ఉమ్. ప్రాబ్లం మీద మనం చిన్నదైనా పెద్దదైనా ఎంత ఫోకస్ చేస్తున్నాం, మన దృష్టికోణం ఎట్లా మారాలి, అవును. ఆ చూసే దృష్టికోణం మారటానికి మాత్రం ఉమ్, మనకు ది బెస్ట్ సెంటర్ అనే చెప్పొచ్చు ఇప్పుడు అమికా మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ని. సో ఇది వనస్థలిపురంలో కేంద్రీకృతమే ఉంది. కావాలనుకున్న వాళ్ళకి కింద మేము స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, సో మీరు దాన్ని చూసి దీన్ని సంప్రదించాలి, ఇక్కడికి వస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అట్లీస్ట్ మా దృష్టికోణం మార్చుకోవటానికైనా మేము ప్రయత్నించాలి అనుకునే వాళ్ళు తప్పకుండా అమికా ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, పల్లవి టీవీ వాళ్ళ కోసం ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.